హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. స్పిరిచువల్ ఆస్ట్రో ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం కర్కాటక రాశి వారికి 2025 మే నెలలో జరగబోతున్న గురుగ్రహ గోచార ఫలితం అనేది తెలుసుకోబోతున్నాము. ఇది తెలుసుకునే ముందుగా ఈ ఛానల్ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనుండే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. నా దగ్గర మీరు కన్సల్టేషన్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్లో కనిపించే నంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్. మే నెల 15వ రోజు గురువు మీ యొక్క లాభస్థానం నుంచి మీ యొక్క వ్యయస్థానానికి గోచరిస్తున్నాడు. వ్యయస్థానము అంటే మనకు ఖర్చులు, మన ఎనర్జీస్ మనకి లాస్ అవ్వటం అన్నమాట. అంటే అది మీ యొక్క టైం అవ్వచ్చు, మీ యొక్క ధనం అవ్వచ్చు, మీ యొక్క శారీరక శ్రమ అవ్వచ్చు, ఏదో ఒక విషయము మీ దగ్గర నుంచి మీకు లాస్ అవ్వటం. అయితే అవన్నీ కూడా మీకు మంచి కోసం జరుగుతుంది. మీ యొక్క శుభ ఫలితాల కోసం మీరు ఎనర్జీ స్పెండ్ చేస్తారు, మీ యొక్క మంచి కోసం మీ యొక్క టైంని స్పెండ్ చేస్తారు, మీ యొక్క మంచి కోసం మీరు మీ యొక్క ఎనర్జీస్ని మీరు ఖర్చు చేస్తారని చెప్పొచ్చు. చెడు ప్రభావము పెద్దగా లేదు, ఎందుకంటే గురువు మీకు మీ యొక్క వ్యయస్థానం నుంచి 6వ స్థానాన్ని చూస్తాడు. అలా చూడటం వల్ల మీకు హెల్త్ ఇష్యూస్ అన్నీ ఉన్నా కూడా హెల్త్ ఇష్యూస్ క్రమేణా తగ్గుతుంది. మీరు దానికి తగిన హెల్త్ కేర్ అనేది మీరు తీసుకుంటారు. ఆ ఉపాయం అనేది మీకు వస్తుందన్నమాట. రణ రుణ రోగ శత్రుస్థానం అని చెప్తారు 6వ స్థానాన్ని. సో శత్రువులను జయిస్తారు. శత్రువులను ఎలా జయించాలన్న ఒక యుక్తి అనేది మీకు తెలుస్తుంది. ఆరోగ్యపరంగా ఇంకా బాగా ఎలా హెల్తీగా ఉండేది అనేది మీకు తెలుస్తుంది. ఒక క్లారిటీ, స్పష్టత అనేది వస్తుందన్నమాట. ఈవెందో మీకు అష్టమ స్థానానికి రాహు గోచరిస్తేస్తాడు ఈ సమయానికి కరెక్ట్గా. సో మీకు అష్టమ స్థానంలో ఉన్న రాహు ఒక కన్ఫ్యూషన్ని ఎక్కువగా ఇచ్చినప్పటికీ గురుగ్రహం యొక్క భాగ్య దృష్టి మీకు ఆ కన్ఫ్యూషన్ నుంచి ఒక స్పష్టతని ఇస్తుంది. సో ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన సమస్యలు, ఇబ్బందులు, అవమానాలు, కష్టాలు, ఆరోగ్య ఇబ్బందులు అన్నీ కూడా క్రమేణా తగ్గుతాయి. క్రమేణా మార్పు అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు. ఎట్ ద సేమ్ టైం గురువు మీ యొక్క చతురస్థానాన్ని చూస్తున్నాడు. ఇది మీకు చాలా వరకు మంచిది. ఇది మీ యొక్క కంఫర్ట్ని ఎక్కువగా పెంచుతుంది. మీరు లగ్జరీగా ఉండేందుకు అవకాశం ఉంది. మీకు కొంచెం సుఖభోగముగా ఉంటారు. కొంచెం బాగుంటుంది మీకు ఈ సంవత్సరం అనేది. మే నెల 15 తర్వాత ఇప్పుడు చెప్పిన ఈ ఫలితం అనేది మీకు క్రమంగా జరుగుతుందన్నమాట. సో అన్నిటి నుంచి ఒక పరిష్కారం అనేది వస్తుంది. ఎక్కువగా మీరు ఖర్చు చేస్తారు. ఆ ఖర్చులు అనేది శుభ ఖర్చులుగా ఉంటుంది ఎండ్ ఆఫ్ ద టైం. సో ఓవరాల్గా మీకు వచ్చేసి హెల్త్ రిలేటెడ్గా ఉండే సమస్యలు తీరడానికి ఒక మంచి గైడెన్స్ మీకు రావటము, దానికి తగిన ప్రయత్నాలు మీరు చేసి హెల్త్ సమస్య నుంచి మీరు పరిష్కరించుకోవటము, అలానే మీకు శత్రువులను జయించటము, మీకు ఇన్ని రోజులుగా మీరు ఫేస్ చేసిన దీర్ఘకాల సమస్యలన్నీ కూడా తీరటం లాంటివి జరుగుతుంది. ఆర్థికంగా కూడా కొంచెం సౌకర్యంగా ఉండగలుగుతారు. ఎక్కువగా శ్రమ అనేది ఉంటుంది, కానీ ఆ శ్రమ అనేది మీకు మీ యొక్క అభివృద్ధికై ఉంటుంది తప్ప మరేమీ కాదు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ యొక్క అమ్మగారి బ్లెస్సింగ్స్ అనేది మీకు బాగా కలుగుతుంది. ఎందుకంటే చతురస్థానం మీద గురు దృష్టి ఉంది కాబట్టి మీ యొక్క అమ్మగారి యొక్క బ్లెస్సింగ్స్ అనేది మీకు బాగా సంపూర్ణంగా కలుగుతుంది. ఇది పెద్ద యోగం అన్నమాట. ఎందుకంటే ఆమె యొక్క దీవెనలు మీకు చాలా వరకు మేలు చేస్తుంది. యూజువల్గానే కర్కాటక రాశి వారిని బాగా అర్థం చేసుకుంటే, అంటే వాళ్ళ యొక్క గుణతత్వాలను అర్థం చేసుకుంటే చాలా వాళ్ళు ఎమోషనల్గా ఫీల్ అయిపోతారు. చాలా మంచిగా వాళ్ళతో నడుచుకుంటారన్నమాట. వీళ్ళని అర్థం చేసుకున్న వాళ్ళని ఎప్పుడు కూడా వదులుకోరు. సో అంత సెన్సిటివ్గా, ఎమోషనల్గా ఉంటారు. సో అలాంటప్పుడు మీ యొక్క రాస్యాధిపతి చంద్రుడే కాబట్టి, చంద్రుడు మాతృకారకుడు కాబట్టి ఆ చతురస్థానాన్ని గురువు చూడటం, మాతృస్థానాన్ని చూడటం వల్ల అమ్మగారి బ్లెస్సింగ్స్ అనేది మీకు చాలా వరకు మీకు ఒక ప్రొటెక్టివ్గా ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ నేను మీకు చెప్పాలనుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ధన్యవాదాలు.